సిఎస్కేని చిత్తుగా ఓడించారు ఆర్సీబీ. 251 పరుగులు చేసి ఆర్సీబీ విధ్వంసం చేశారు. 19 సిక్స్లతో ప్రత్యర్థి టీంకి ఊపిరాడకుండా చేశారు ఆర్సీబీ. టీమ్ డేవిడ్ 70 పరుగులు చేశాడు. రజత్ పటిదార్ 48 పరుగులు చేశాడు. పడికల్ 50 పరుగులు చేశాడు. ఫిల్ సాల్ట్ 46 పరుగులు చేశాడు. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో పరుగుల వర్షం చూపించారు వీళ్ళందరూ. సిఎస్కే ఫ్యాన్స్ ని మరోసారి నిరాశపరిచారు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, శివం దుబే. సిఎస్కే ఫ్యాన్స్ కి నిద్ర పట్టకుండా చేశారు ఆర్సీబీ. సిక్సులు, ఫోర్లు, సిక్సులు తప్ప మామూలుగా బ్యాటింగ్ చేయలేదు ఆర్సీబీ. ధోని లేకపోయేసరికి వరుసగా 3వ ఓటమి రుచి చూసింది చెన్నై సూపర్ కింగ్స్. పాయింట్ల పట్టికలో కూడా చివరి స్థానంలోనే మిగిలిపోయింది. ఒకడు కాకపోతే ఒకడు పూనకాలు వచ్చేలా ఆడారు. బెంగళూరు స్టేడియం అంతా అరుపులతో హోరెత్తిపోయింది. వికెట్లని కోల్పోతున్న చివరి వరకు పోరాటం చేశారు చెన్నై సూపర్ కింగ్స్. అసలు ఆర్సీబీ ఎలాంటి విధ్వంసం చేసిందో ఇండెప్త్ రివ్యూలో చూద్దాం. సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ సాగుతుంది. ఆర్సీబీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ వచ్చారు. విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు చేసి కంపోజ్ బౌలింగ్ లో శివం దుబే పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేసి దుబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. పడికల్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఓవర్టన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్, టీమ్ డేవిడ్ కలిసి విధ్వంసం చేయడం ప్రారంభించారు. సిక్స్లతో, ఫోర్లతో సిఎస్కేకి చెమటలు పట్టించారు. ఏ బౌలర్ వచ్చినా వీళ్ళని ఆపలేకపోయారు. 19 ఓవర్లో 30 పరుగులు చేశాడు టీమ్ డేవిడ్. 4 సిక్స్లు కొట్టాడు ఆ ఓవర్లో. చివరి 4 ఓవర్లలో చేయాల్సిన విధ్వంసం అంతా చేశారు టీమ్ డేవిడ్, పటిదార్. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 250 పరుగులు పూర్తి చేసి 3 వికెట్లు నష్టపోయారు ఆర్సీబీ. టీమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు చేశాడు నాట్అవుట్గా. పటిదార్ 19 బంతుల్లో 48 చేశాడు నాట్అవుట్గా. సిఎస్కేకి 251 పరుగుల భారీ స్కోర్ టార్గెట్ గా ఇచ్చారు ఆర్సీబీ. సిఎస్కే నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. రుతురాజ్ 3 బంతుల్లో 7 పరుగులు చేసి డఫీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. T20 వరల్డ్ కప్ విన్నర్ సంజు శాంసన్ కూడా ఈసారి సిఎస్కే ఫ్యాన్స్ ని మరోసారి నిరాశపరిచాడు. 5 బంతుల్లో 9 పరుగులు చేసి డఫీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత ఆయుష్ మాత్రే కూడా 1 పరుగుకే పెవిలియన్ కి చేరాడు. దీంతో డీప్ ట్రబుల్లో ఉన్న సిఎస్కేని సర్ఫరాజ్ కాపాడాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 77 పరుగులు చేసి 3 వికెట్లను నష్టపోయారు సిఎస్కే. పవర్ ప్లేలోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. 24 బంతుల్లో 50 పరుగులు చేసి కాసేపు ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. నెక్స్ట్ ఇమీడియట్లీ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కార్తిక్ శర్మ కూడా ఇదే ఓవర్లో 6 పరుగులకే పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. శివం దుబే 13 బంతుల్లో 18 పరుగులు చేసి అభినందన్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ప్రశాంత్ వీర్, ఓవర్టన్ మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 43 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో పట్టిదార్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఓవర్టన్ మంచి బ్యాటింగ్ చేస్తూ 16 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గ్రేట్ నాక్ ఫ్రమ్ ఓవర్టన్. 108 బంతుల్లో 8 పరుగులు చేసి విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. కాంబోజ్ 8 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. హెన్రీ 2 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో సిఎస్కే 207 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో ఆర్సీబీకి 2వ విజయం దక్కింది. సిఎస్కే మాత్రం చివరి వరకు పోరాడి ఓడిపోయింది. దీంతో సిఎస్కేకి వరుసగా 3వ ఓటమి మిగిలింది. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ సిఎస్కే కంబ్యాక్ గురించి, ధోని కంబ్యాక్ గురించి ఎదురు చూస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు.